ఫ్రెండ్స్, ఏరువాక ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2024 సంవత్సరం గాను మిద్దె తోటల కేటగిరీలో ఉత్తమ మిద్దె తోట పెంపకదారులుగా నాకు అవార్డునైతే ఇచ్చారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో, ఈ హ్యాపీనెస్‌లో నేను గార్డెన్ టూర్ అయితే చేస్తున్నానండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇది గోధుమ గడ్డి అండి. కేవలం 4 రోజులు పెరిగిన గోధుమ గడ్డి అండి. చిన్న కంటైనర్‌లో ఇసుకలో మాత్రమే వేశానండి. సో, గార్డెన్‌లో గోధుమ గడ్డి కూడా పెంచుకోవచ్చు. వాటర్ బాటిల్స్‌లో సక్యులెంట్స్. మందారం చూడండి చాలా బాగా వస్తాయి మా ఇంట్లో. నా దగ్గర దాదాపు 30 కలర్స్ ఉన్నాయండి. చిన్న చిన్న కంటైనర్స్‌లో నేను గ్రో చేస్తూ ఉన్నాను. దీనికోసం నేను ఆర్గానిక్‌గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. చాలా మంది చెప్తూ ఉంటారు, పెస్ట్ కంట్రోల్ కోసం మీరేం చేస్తూ ఉంటారండి అని అడుగుతూ ఉంటారండి. నేను మజ్జిగలో ఇంగు వేసి డైల్యూట్ చేసి 10 రోజులకు ఒకసారి నేను స్ప్రే చేస్తూ ఉంటానండి. సో, నా గార్డెన్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావడానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ 10 రోజులకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కానీ ఇస్తూ ఉంటానండి. సో, ఈ విధంగా నా దగ్గర 30 కలర్స్ హైబిస్కస్ అయితే నేను గ్రో చేస్తున్నాను. ఇక్కడ పసుపు వేసానండి. కూలర్ టబ్స్ ఉంటాయి కదా, ఇందులో చక్కగా మనం పసుపు అయితే గ్రో చేయవచ్చండి. ఇక్కడ కరివేపాకు మొక్క వేసానండి. 20 లీటర్ల బకెట్లోనే కరివేపాకు మొక్క కూడా మనం చాలా చక్కగా గ్రో చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా వస్తుంది మన కరివేపాకు మొక్క. ఇది లక్కడం పసుపు అండి. ఇలా కూలర్ టబ్స్లో 2-3 టబ్స్లో వేసుకున్నాం అనుకోండి, మన ఇంటికి కావాల్సిన పసుపు మనమే పండించుకోవచ్చు. ఇలా కవర్స్ ఉంటాయి కదండి, ఇది టీ పొడి ప్యాకెట్ అండి. ఇందులో కూడా మొక్కలు వేసానండి. మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా గిఫ్ట్ రూపంలో వాళ్ళకి మొక్కలు అనేది ఇవ్వచ్చు. సో, ఇక్కడ మాఫింగ్ టబ్ అండి. ఇందులో కూడా చక్కగా నేను నాటు పొనిగింటాకు వేసుకున్నానండి. ఇలా 2-3 టబ్స్‌లో అయితే ఆకుకూరల్ని నేను చాలా ఈజీగా గ్రో చేసుకుంటున్నాను. ఇది ఆయిల్ క్యాన్ అండి. ఆయిల్ క్యాన్‌కి ఇలా వినాయకుడిలాగా డ్రా చేసి నేను ఇట్లా మనీ ప్లాంట్ మొక్కనైతే వేశానండి. ఇలా మనకి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉండడం వల్ల మన ఇంటికి చాలా అంటే చాలా అందాన్ని ఇస్తా ఉంటాయండి. ఇవి లెస్ మెయింటెనెన్స్. ఇవి ఎవరైనా ఈజీగా మెయింటైన్ చేయవచ్చండి. వాటర్ కూడా డైలీ పోయనవసరం లేదు. బ్రహ్మకమలం మొక్క అండి. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇలా మధుకామని మొక్కలు, అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్‌ని పెట్టుకున్నానండి. మధుకామని స్మెల్ చాలా సూపర్‌గా ఉంటుందండి. అలాగే నా గార్డెన్‌లో రోసెస్ కూడా గుత్తులు గుత్తులుగా అయితే నాకు పూలు పూస్తూ ఉంటాయండి. ఇక్కడ వంగ మొక్కలండి. వంగ మొక్కలు కేవలం 3 ఉన్నాయి. నేను 2G కటింగ్, 3G కటింగ్ చేశానండి. అందుకే విపరీతమైన పూత, పిందె చాలా బాగా వచ్చిందండి. నాకు కాయలైతే విపరీతంగా వస్తున్నాయండి. ఎక్సెస్ అయిపోయి పక్క వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటానండి. పచ్చిమిర్చి చూడండి, ఇవి కూడా 4 మొక్కలే అన్నమాట. నేను 2G కటింగ్, 3G కటింగ్ చేయడం వలన మనకి స్టెమ్స్ అనేది ఎక్కువగా వచ్చాయండి. అలాగే చాలా మంది పచ్చిమిర్చికి అంటే పెస్ట్ వస్తుంది అంటూ ఉంటారండి. సో, నాకైతే పెస్ట్ అయితే ఉండదండి పచ్చిమిర్చిలో. ఎందుకంటే మజ్జిగలో ఇంగువ వేసి బాగా నేను స్ప్రే చేస్తూ ఉంటానండి. సో, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇవి 3 ఇయర్స్ ప్లాంట్స్ అన్నమాట పచ్చిమిర్చి. డైలీ నేను వచ్చి ఏ రోజుకి ఆ రోజు కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ, కూరగాయలు కానీ కోసుకొని వెళ్తూ ఉంటానండి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో వచ్చే కూరగాయలతో వంట చేసుకోవడంలో అసలు ఆ ఫీలే వేరేగా ఉంటుంది. అలాగే కరివేపాకు మొక్క కూడా చాలా హెల్తీగా ఉందండి. కరివేపాకు అయితే నాకు చిన్న వనం లాగా ఉందండి. అడిగిన వాళ్ళకి అందరికీ మొక్కలైతే ఇస్తూ ఉంటాను. సో, ఇక్కడ నల్ల పసుపు అండి. ఇలా నేను ట్రేస్‌లో అంటే కూరగాయలు ఉంటాయి కదా, ట్రేస్ ఉంటాయి కదా, అందులో వేశానండి. లక్కడం పసుపు, నల్ల పసుపు ఇలా వేసుకున్నాను. ఇది ఆల్మండా ప్లాంట్ అండి. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్. ఈజీ మెయింటెనెన్స్ అండి. పెస్ట్ అనేది ఈ మొక్కలో ఉండదండి. చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క. నిమ్మ మొక్క అండి. 20 లీటర్ల బకెట్‌లో వేశానండి. నిమ్మకాయలు కూడా బాగా వస్తున్నాయండి. సో, మనం ఇలా నిమ్మ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ఇవి సిమెంట్ బ్రిక్స్ అండి. నేనే స్వయంగా తయారు చేసుకున్నానండి. ఐరన్ స్టాండ్స్ తుప్పు పట్టిపోతా ఉంటాయి కదా, సో ఈ బ్రిక్స్ మనకి ఎన్నేళ్లున్నా ఏమీ కావండి. ఈ బ్రిక్స్ పైన మనం బండలు పెట్టేసి ఇలా కుంపట్లయితే పెట్టేయవచ్చు. ఆయిల్ క్యాన్స్ అండి. ఆయిల్ క్యాన్స్‌లో కూడా మనము ఎన్నో రకాల మొక్కలనైతే పెంచుకోవచ్చండి. థర్మోకోల్ బాక్స్ అండి. ఇందులో కూడా నేను సీడ్స్ అయితే వేశానండి. చాలా బాగా ప్లాంట్స్ అయితే గ్రో అవుతున్నాయి. ఇక్కడ కూలర్ టబ్స్‌లో డ్రాగన్ ప్లాంట్స్ వేశానండి. వెడల్పుగా ఉండాలి. దీనికి ఇసుక అనేది చాలా ఎక్కువగా ఉండాలండి. అలాగే ఎండ బాగా తగలాలండి. ఈ మొక్కలు కూడా చాలా ఈజీగా మనము గ్రో చేసుకోవచ్చండి. ఇక్కడ నేరేడు మొక్క వేశానండి. చాలా బాగా చక్కగా గ్రో అవుతుంది. సో, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్‌లో మొత్తం నేను ఆక్సిజన్ ప్లాంట్స్‌ని అయితే పెట్టేశానండి. అలాగే చెప్పుల స్టాండ్‌ని కవర్ చేసేదానికి ఇలా చిన్న చిన్న కప్స్‌లో మొత్తం అయితే సక్కులెంట్స్, నచ్చిన మొక్కలన్నీ ఇలా చిన్న చిన్న కప్స్‌లో చెప్పుల స్టాండ్‌ని మొత్తం ఇలా బాగా మంచిగా డిజైన్ చేసుకున్నాను. మంచి మొక్కలైతే పెట్టేశానండి. వీటికి డైలీ అయితే మనము నీళ్లు పోయనవసరం లేదు. సక్కులెంట్స్ కాబట్టి 4, 5 రోజులకి కొంచెం కొంచెం ఇలా చిలకరిస్తూ ఉంటే చాలండి. ఇది వాటర్ బాటిల్స్‌లో ఇంట్లో పిల్లల కప్స్ ఉంటే అందులో చక్కగా మొక్కలైతే పెట్టేశాను. గోధుమ గడ్డి కూడా ఇక్కడే పెట్టేశాను.
ఇవి బేబీ అడీనియమ్స్ అండి. సీడ్స్ వేసాను 3 నెలల ముందు. బాగా మంచిగా అయితే గ్రో అయినాయండి. ఇలా చిన్న చిన్న కంటైనర్స్‌లోని మనం అడీనియమ్స్‌ని గ్రో చేయవచ్చు. ఈ కంటైనర్‌లో పాలకూర వేసుకున్నానండి. మనకి ఆకుకూరలు బయట చాలా బురద నీళ్ళల్లో పండిస్తున్నారు. సో, ఇలా కంటైనర్స్‌లో మనం ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి మంచిగా ఆర్గానిక్‌గా తిన్నట్లు ఫీల్ వస్తుందనమాట. సో, ఇక్కడ చూస్తే ఇవి అడీనియం సీడ్స్ వేసాను. ఎంత మంచిగా అయితే ప్రాపగేట్ అయినాయి చూడండి. సో, వీటిని గ్రాఫ్టింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా సీడ్స్ అయితే వేసానండి. ఇక్కడ చూస్తే తులసమ్మ మొక్క అండి. తులసమ్మ ఈస్ట్‌కుంది. పెస్ట్ అనేది లేదు చూడండి. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటానండి. ఇవన్నీ కూడా ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ అవసరం లేనివన్నిటిని కూడా ఇలా చక్కగా నేనైతే రెయిన్ లిల్లీస్, అమర్ లిల్లీస్ ఇవన్నీ కూడా పెట్టేసానండి. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఐటెమ్స్ అన్నీ బయట పెట్టేసి ఇలా మొక్కలనైతే వేసేసానండి. ఇవి నా దగ్గర ఉన్న అడీనియం కలెక్షన్ అండి. దాదాపు 20 కలర్స్ ఉన్నాయండి. ఇంకా మిద్దె పైన చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న కంటైనర్స్‌లోనే మనము అడీనియమ్స్‌ని గ్రో చేయవచ్చండి. పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదు. ఈ మొక్కలకి ఎండ అనేది చాలా ఎక్కువగా పడాలండి. అప్పుడే మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. సో, అడీనియమ్స్‌ని ఎవరైనా ఈజీగా గ్రో చేయవచ్చండి. కళ్ళు మూసుకొని పెంచవచ్చనమాట. ఇది నిమ్మ మొక్క అండి. బాగా రెయిన్స్ పడినప్పుడు ఇది బాగా ప్రూనింగ్ చేశానండి. ఇప్పుడిప్పుడే చిగుర్లయితే వస్తూ ఉంది. సో, నా దగ్గర అయితే 2 రకాలైతే నిమ్మ మొక్కలున్నాయండి. మన గార్డెన్‌లో ఫ్లవర్ ప్లాంట్స్ అనేది ఖచ్చితంగా మనం పెంచుకోవాలండి. ఎందుకంటే పాలినేషన్ జరగడానికి అంటే ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటేనే అన్నమాట మనకి తేనెటీగలు ఇలాగ వస్తూ ఉంటాయి కదా! సో, మన కూరగాయ మొక్కలతో పాటు, పండ్ల మొక్కలతో పాటు మన పూల మొక్కలను కూడా మన గార్డెన్‌లో ఖచ్చితంగా పెంచుకోవాలి. ఇవన్నీ కూడా నేను స్టెమ్ రూపంలో ప్రాపగేట్ చేసుకున్నానండి. ఇవి నాటు మందారాలండి. వైటు, పింకు 2 కలర్స్ నేను స్టెమ్స్ పెట్టానండి 3 మంత్స్ బ్యాక్. చక్కగా ఎంత మంచిగా గ్రో అయినాయి చూడండి. 2 స్టెమ్స్ పెడితే 2 బాగా బ్రతికినాయండి. ఒక స్టెమ్ అయితే మళ్ళీ మనం ఎవరికైనా ఇవ్వచ్చనమాట. ఇలా స్టెమ్ రూపంలో చాలా మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గార్డెన్‌లో అక్కడక్కడ వాటర్ బాటిల్స్ పెట్టానండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్ డైలీ వస్తూ ఉంటుంది కదా! సో, ఇలా వాటర్ బాటిల్స్‌లో పెట్టామనుకోండి దాంట్లో ఉన్న స్ట్రెంత్ అంతా మనకి పక్క మొక్కకు వెళ్తుందనమాట. మంచి పోషకాలనేది మన మొక్కలకి అందివ్వచ్చండి. ఇలా మన కిచెన్ వేస్ట్‌నేసి పైన ఇలా మట్టిని, ఎరువుని కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నామనుకోండి కొన్ని రోజులకి ఇది కూడా మనకి కంపోస్ట్ అయిపోతుందనమాట. చాలామంది మా గార్డెన్‌లో ఎలుకలుంటాయి అంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరూ మట్టిలో మనం పెట్టామనుకోండి ఎలుకల ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుందండి. సో, అలాంటి వాళ్ళందరికీ ఇలా వాటర్ బాటిల్స్ పెట్టేసి ఇలా మనం వేస్తుంటే ప్రాబ్లమ్స్ అయితే రావండి. అలాగే ఎలుకల బాధ అలా లేనప్పుడు మనం ఇలా డైరెక్ట్‌గా అన్నమాట మట్టిలోనే ఇలా చిన్న చిన్న గుంతల్లాగా తీసేసి డైరెక్ట్‌గా ఇలా మనము పాదుల్లో పెట్టేయొచ్చండి. అంటే మొక్క మొదట్లో అయితే పెట్టకూడదండి. హీట్ అనేది మొక్కకి జనరేట్ అవుతుంది. ఇలా దూరంగా పెట్టేసి పైన మట్టి కప్పేస్తా అంటే మంచిగా కంపోస్ట్ అనేది తయారైపోతుందండి. ఈ గన్నేరు మొక్కలన్నీ అండి మేము ఇల్లు కట్టి 25 సంవత్సరాలయిందండి. అప్పుడు స్టెమ్స్ పెట్టాను. 3 కలర్స్ పెట్టానండి. వైటు, పింకు, ముద్ద ఇవి 3 కలర్స్ అయితే అప్పటి నుంచి అలాగే ఉన్నాయండి. సో, ఇంటికి కావాల్సిన పూలైతే నాకు చాలా డైలీ వస్తూ ఉంటాయండి. మన గార్డెన్‌లో వచ్చిన పూలతో పూజ చేయడంలో ఎంతో హ్యాపీగా ఉంటుందండి. ఇన్ని రకాల పూలు మన దేవునికి సమర్పించినప్పుడు మనసైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అలాగే కంపోస్ట్ కూడా నేనే తయారు చేసుకుంటూ ఉంటానండి. ఇది 3 మంత్స్ అయిందండి. 100% అయితే మనకి కంపోస్ట్ తయారైపోయిందండి. సో, మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ మున్సిపాలిటీకి అయితే పడేయనవసరం లేదండి. ఈ విధంగా బకెట్‌లలో పెట్టామనుకోండి మంచిగా కంపోస్ట్ అయితే తయారైపోతుంది. తయారైపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న కంటైనర్స్‌లో ఈ మట్టి మిశ్రమాన్ని అయితే ఇలా పెట్టేస్తూ ఉంటానండి. సీడ్స్ అంతా ఇలా చల్లేస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా కిచెన్ వేస్ట్‌తో మనం మంచిగా కంపోస్ట్ అనేది తయారు చేయవచ్చు. మట్టి మిశ్రమం చూడండి ఇలా లూజ్‌గా ఉండాలన్నమాట. నీళ్ళు ఇలా పోస్తుంటే అలా జారిపోతూ ఉండాలి. అప్పుడు మొక్కలనేది చనిపోవు. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి. డైలీ కిచెన్ వేస్ట్‌తో వచ్చే వేస్టేజ్‌తో చాలా రకాల మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేయవచ్చండి. ఆనియన్ పీల్స్‌తో చేయవచ్చు, కిచెన్ వేస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా 3 రోజులు మంచిగా ఫర్మెంటెడ్ చేసి 1:15 రేషియోలో ఇలా మొక్కలకైతే ఇచ్చేస్తూ ఉంటానండి. నార్మల్ వాటర్ బదులు ఇవి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. మంచి హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్. ఇవి మాస్ రోసెస్ అండి. గడ్డి గులాబీలండి. క్రాస్ పాలినేషన్ చేశాను. 2 కలర్స్ అయితే వచ్చాయండి. చక్కగా మనము ఇలా థర్మోకోల్ బాక్సెస్‌లో ఇలాంటి మొక్కలనైతే ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. నాన్ సీజన్ అయినా మల్లెపూలైతే వస్తూ ఉన్నాయండి. సో, ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని నేను ఆశిస్తున్నానండి. వీడియో లెంతీ అయిపోతుందనే ఉద్దేశంతో వీడియో అయితే స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నెక్స్ట్ మళ్ళీ మిగతా గార్డెన్ అయితే కవర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.